గురుగారు ఇప్పుడు ఆఖరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉంటుందండి? మీనం వారికి రాశ్యాధిపతి 3లో ఉన్నాడు, 4లో కుజుడు ఉన్నాడు. కొంచెం ఏంటంటే ఇంటి నుంచి దూర దూర ప్రాంతాలకు ఎక్కువగా వెళ్ళడం, షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే ఈ 2వ స్థానాధిపతి 4లో ఉంటూ సప్తమంలో శుక్రకేతువులు ఉన్నందుకు వీళ్ళు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, వీళ్ళు వివాహ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. బిజినెస్ పార్ట్నర్షిప్స్, వీళ్ళు వేరే వాళ్ళకి పార్ట్నర్గా వెళ్ళడం కానీ, వేరే పార్ట్నర్ని వీళ్ళ బిజినెస్లోకి తెచ్చుకునేటువంటి అంశంలో కానీ చాలా కేర్గా ఉండాలనేటువంటి సూచిస్తుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఆరోగ్యపరంగా తీసుకుంటే సహజంగానే వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకుడు రవి అవుతాడు. ఆయన ఓన్ హౌస్లో ఉన్నాడు, ఆయనే ఆరోగ్యానికి కారకుడు కూడా అయ్యాడు వీళ్ళకి. అంటే రోగం ఇవ్వడానికి కారకుడు అవుతాడు, రుణరోగ శత్రు కారకుడు అవుతాడు. బట్ వీళ్ళకి ఆరోగ్యం ఇచ్చే చంద్రుడు అవుతాడు సర్వసాధారణంగా. కాబట్టి ఏమిటి, ఆయన ఫైరీ సైన్లో ఉన్నాడు కాబట్టి కొంచెం వేడి చేయడం, జ్వరాలు రావడం కానీ ఇట్లాంటివి కొద్దిగా ఉంటాయి. అది తగ్గడానికి మాత్రం కాస్త శివాలయంలోకి వెళ్ళి విభూతితో అభిషేకం చేయడం కానీ, విభూతి నీటితో అభిషేకం చేయడం కానీ, తెల్లటి పుష్పాలతో అభిషేకం కానీ చేసినట్లయితే బాగుంటుంది. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయండి? ఉద్యోగానికి కారక స్థానం ఏదైతే ఉందో ఇప్పుడున్న స్థితిలో కొంత జీవిత భాగస్వామి వల్ల కానీ, పార్ట్నర్స్ వల్ల కానీ, కొన్ని బిజినెస్ల వల్ల కానీ వీళ్ళు ఉద్యోగం మానేద్దామనే ఆలోచనలో ఉంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఉద్యోగం మానడం మాత్రం కరెక్ట్ కాదు. మేనేజ్ చేసుకోవాలి టైంని. మానేసి ఫుల్ టైం దానిలో పెట్టేద్దాం, ఉద్యోగం మానేద్దాం అనే ఆలోచన చేయడం మాత్రం మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితి. ఫైనాన్షియల్గా ఎలా ఉందండి వీళ్ళకి? 2వ అధిపతి కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు. వీళ్ళకి ఏదైనా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడము, మెడికల్ రిలేటెడ్స్ మూలంగా ధనయోగం రావడము, తోటలు, పొలాలు, పంటలు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి వారికి తొందరగా ఆ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరిగేటువంటి ఛాన్సెస్ చూపిస్తుంది. కాకపోతే ఇది వెళ్ళి బుధరాశుల్లో ఉన్నాడు కాబట్టి కొంచెం బంధువర్గం వారితో కూడా కొంత వాగ్వివాదాలు లాంటివి జరుగుతుంటాయి చిన్న చిన్న భూములకు సంబంధించిన విషయాల్లో. వివాహ యోగం ఎలా ఉందండి? సప్తమ స్థానంలో శుక్రకేతులు ఉన్నారని ఇందాక చెప్పాను కదమ్మా. ఇప్పుడు వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది చెప్పాలంటే. సహజంగానే సప్తమంలో కేతు ఉన్నందుకే వద్దని చెప్తాము ఒక 7 నెలల వరకు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు శుక్రుడు కూడా వచ్చి చేరాడో, ఇది ఇంకా 18వ తేదీ వరకు మాత్రం నిర్ణయాలు తీసుకోకపోవడమే 100% కరెక్ట్. వీళ్ళు ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిదండి? ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయాలి. అన్నపూర్ణ అష్టకం చదువుకుంటే మంచిది. పౌర్ణమి సమయంలో ముఖ్యంగా మీన రాశి వారు చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామాలు శ్రవణం చేస్తూ చనివిడి నైవేద్యంగా పెట్టినట్లయితే మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ గోవుకి ఏదైనా చేయాలి అని అనుకుంటే కనుక గోవుకి బియ్యపు పిండిని పెట్టడము. వివాహ నిర్ణయాల కోసం సప్తమంలో శుక్రకేతులు ఉన్నారని చెప్పాం, కానీ ఒక్కోసారి ఇలాంటి సమయంలోనే వాళ్ళకి దశలు అనుకూలించినప్పుడు వస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే నవగ్రహాల్లో శుక్రకేతు దగ్గర దీపారాధన చేసి గణపతి ఆలయానికి వెళ్ళి అప్పుడు వివాహ సంబంధాలు మాట్లాడుకుంటే మంచిది. గురుగారు, జనరల్గా ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇప్పుడు గోచార ఫలితాలు కాకుండా చాలా మందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. వాళ్ళందరూ కూడా అసలు ఎలా అప్లై అవుతుంది మనకి అనుకుంటారు. అంటే కామన్గా అందరికీ కలిపి కొన్ని ఉంటాయి కదా, అవి ఏంటన్నా చెప్తారా మీరు మాకు? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్షంలో అందరూ పాటించాల్సింది స్త్రీతో శత్రుత్వం చేయకూడదు. అప్పులకు సంబంధించిన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడుండే గోచారంలో శుక్రుడు సింగిల్గా ఉండి అంటే కేతుతో కలిసి ఉన్నాడు, కుజుడు దృష్టి ఉంది. దీనివల్ల ఏంటంటే రాబోయే ఒక 2-3 మంత్స్ వరకు కొంచెం అల్లర్లు కానీ, గొడవలు కానీ, డెమాలిష్లు కానీ ఎక్కువగా జరుగుతాయి. అదేవిధంగా మనకి మన కోల్కతాలో ఒక ఇది జరిగింది స్త్రీమూర్తి మీద. అలాగే ఇప్పుడు శుక్రుడు కేతువుతో ఉన్నప్పుడు మీరు కనుక చూసుకున్నట్లయితే, అంటే మనం స్టాటిస్టిక్స్ కనుక తీసినట్లయితే సర్వసాధారణంగా ప్రతి 15 నిమిషాలకు ఒక రేప్ కేసు జరుగుతుంది. అది ఫైల్ అయినవి, ఫైల్ కానీ ప్రతి 4-5 నిమిషాలు కూడా జరుగుతుంది. ఇలా శుక్రుడు పాడైనప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి 2 నిమిషాలు కూడా జరుగుతుంది. నేను రీసెర్చ్ చేశాను దాని మీద. ఎందుకంటే శుక్రుడు స్త్రీకారకుడు. ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలు పాడైనప్పుడు జరుగుతాయి, పాపగ్రహాలతో కలిసినప్పుడు కానీ, కేతువుతో ఉన్నప్పుడు కానీ, నీచర్ పడినప్పుడు కానీ. కాబట్టి కాస్త ఈ పక్షంలో ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ వరకు కొంచెం ఆడపిల్లల్ని పంపించొద్దని చెప్తాను నేను. సింగిల్గా ఎక్కడికైనా సరే పంపించేటువంటి విషయాలు కొంచెం కొన్ని ప్రదేశాలకు. అది అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ మనం గోచార ఫలితాలతో పాటు వాళ్ళ పర్సనల్ చార్ట్ కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటూ సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. శుక్రకేతు గ్రహాల దగ్గర చేసుకుంటే చాలా మంచిది. అయితే వీటితో పాటు మనకి జన్మజాతకంలో ఇది గోచారం అనేటువంటి దానికి జన్మజాతకానికి ఎంత తేడా ఉంటుందంటే, మన పర్సనల్ చార్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా ఉంటుంది. అంటే లగ్నం ఉందనుకోండి, లగ్నాన్ని బట్టి వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటని తెలుస్తుంది. ఇప్పుడు కూడా మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి. నేను ఇందులో స్ట్రాంగ్, నేను ఇందులో వీక్ అని తెలిస్తే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్న దాంట్లో నిలబడతారు. అలాగే వీళ్ళకి ప్రతి జాతకానికి ధనం ఎందులో వస్తుందని ఉంటుంది. గోచారం ఇవ్వడం వేరు, వాళ్ళకి పర్సనల్గా దేంట్లో ఉంది.
అంటే వాళ్ళు సినిమా ఫీల్డ్లో రాణిస్తారా, లేనట్లయితే రియల్ ఎస్టేట్లో రాణిస్తారా, లేకపోతే బిజినెస్లో రాణిస్తారా, గవర్నమెంట్ జాబ్లో రాణిస్తారా, ఇలా ఉంటుంది. అందులో పర్టికులర్గా వీళ్ళకి చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళకి జాతకం కొంత బాగున్నప్పటికీ వీళ్ళున్న గృహం బాగోదు. అంటే వాళ్ళ పేరు ఇచ్చే ఏ డైరెక్షన్స్లో ఉండాలి, ఇంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి విషయంలో అనేటువంటి మనం చాలా వీడియోలు చెప్పాం గతంలో. అలాగే వీళ్ళకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది అయ్యో వివాహం అవ్వట్లేదండి, ఉద్యోగం రావట్లేదు అనేది బాధపడుతుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి జాతకానికి కూడా 3 నుంచి 5 సార్లు వివాహం అయ్యే యోగం ఏర్పడుతుంది. అది ఎప్పుడు వస్తుందో తెలుసుకుని ఆ టైంలో కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే సక్సెస్ అవుతుంది. అంటే మీరు అనేది ఒక జీవితకాలంలో 3 to 5 టైమ్స్ వస్తుంది ఆ టైం అనేటువంటిది. అలాగే 3 to 5 టైమ్స్ చేయకూడని సమయాలు కూడా వస్తాయి. చేయకూడని సమయంలో వివాహం చేయడం వల్లే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒకటి యోగం ఉంటుంది వివాహ జీవితంలో ఇబ్బంది పడాలని, ఒకటి చేయకూడని సమయంలో చేస్తారు. చేయదగే సమయం అని కొన్ని ఉంటాయి. అంటే సప్తమాధిపతి గురు దృష్టిలో ఉండడం కానీ, సప్తమాధిపతి గోచారంలో బాగుండడం కానీ, వీళ్ళ జన్మజాతకంలో సప్తమం యాక్టివేట్ అయ్యేటువంటి గ్రహాల స్థితిలో ఉండడం కానీ జరిగినప్పుడు దట్ ఈస్ గుడ్ టైం. అది తెలుసుకొని చేయాలి ఎప్పుడైనా సరే. అది మనకి పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. రెండవది, కొంతమంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేసుకుంటుంటారు కానీ ఉద్యోగం రాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఉద్యోగం చేసే సమయం ఆసనం అవ్వదు. అలాంటప్పుడు ఏదైనా ఒక చిన్న జాబ్లో సెట్ అయిపోవాలి ఫస్ట్. వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి ఒక 1 lakh శాలరీ వస్తేనే చేస్తూ అంటారు కొంతమంది. అలా కాకుండా 50-60 ఎంత వచ్చినా జాయిన్ అయిపోవాలి. లేదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఉద్యోగ యోగమే ఉంటుంది, వ్యాపార యోగం ఉంటుంది. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక దగ్గర ఉద్యోగం చేయడం కాదు, వీళ్ళే 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు వేరే దగ్గర ఉద్యోగం చేద్దామని వెళ్ళినప్పుడు వీళ్ళకి రాదు అది, ఎందుకంటే ఆ యోగం కాదు కదమ్మా. కాబట్టి అది మెయిన్గా ఏంటని చూసుకోవాలి. ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నా తలరాత ఇంతే అనుకోవడం కాదు. నువ్వు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది నీకు ఉద్యోగం ఎందుకు వస్తుంది అంటే నేను అనేది ఏంటంటే ఫ్లైట్ టికెట్ అమ్మా, ఫ్లైట్ టికెట్ పట్టుకుని నేను బస్సు ఎక్కుతా అంటే ఎక్కనిస్తారా? కానీ మనకి ఫ్లైట్ యోగం ఉందని తెలుసుకోవాలి. జాతచక్రంలో బాబు నీది ఫ్లైట్ టికెట్, ఇది ఫ్లైట్లో వెళ్ళే యోగం పెట్టుకుని నువ్వు బస్సు ఎక్కుతా అంటావేంటి? బస్సులో రానివ్వరు. అది ఎంత పెద్ద కాస్ట్లీ అయినా 10,000 రూపాయల టికెట్ అయినా, ఏమంటే నేను 10,000 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను, నన్ను బస్సు ఎక్కనివ్వండి అంటే బాబు ఇది కాదురా ఆయన అంటాడు. అట్లాగే వీళ్ళకి 10 మందికి ఉద్యోగం ఇచ్చే యోగం ఉంది, నువ్వు ఉద్యోగం వస్తుంది తిరుగుతున్నావు. ఏమిటి ఎక్కడుంది రాంగ్ అనేది తెలుసుకోగలగాలి, అది దశమాధిపతి చెప్తాడు. అలాగే వ్యాపార యోగం ఉందా, ఒకవేళ ఆ వ్యాపార యోగం ఉంటే ఏ వ్యాపారం చేయాలి? నువ్వు రియల్ ఎస్టేట్ చేస్తావా, టిఫిన్ సెంటరే నడుపుతావా, కన్సల్టెన్సీ సెంటరే పెట్టుకుంటావా, లాయర్గా చదువుకుంటావా, లా కన్సల్టెన్సీ పెడతావా, టీచింగ్ చేస్తావా, ఏంటనేది ఉంటుంది. అంటే గురువా, బుధుడా, శుక్రుడా ఎవరిస్తున్నారో తెలుసుకోవాలి. ఊరికే చాలామంది ఏం చేస్తారంటే వ్యాపార యోగం ఉందని వెళ్ళిపోతారు పొలోమని. అసలు ఏ వ్యాపారం ఉంది? ఇప్పుడు ఒక దగ్గరికి వెళ్ళాలంటేనే ఒక రూట్ అనేది ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఏ రూట్లో వెళ్ళాలని ఉంటుంది గమ్యం చేరుకోవడానికి. అలాగే నీకు ఏ వ్యాపారం ఉందనేది నీ లాభాధిపతి చెప్తాడు. అలాగే కొంతమందికి ఉద్యోగాలు ఇక్కడ రావట్లేదని బాధపడతారు కానీ వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగాలు ఉంటాయి. సో విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంటుంది అట్లా. అయితే ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది చాలామందికి, మరి జన్మజాతకంలో ఏముంటే ఈ గోచారం, పక్ష ఫలితాలు, వార ఫలితాలు, మాస ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. ఈ ఫలితాలు, ఈ పక్ష ఫలితాలు అంటే ఏమిటంటే బయట ఉండే కండిషన్. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళాలమ్మా, నార్మల్గా ఎర్లీ మార్నింగ్ కార్ వేసుకుని వెళ్తే 1/2 అవర్లో వెళ్ళేది ట్రాఫిక్ టైంలో 1.5 hour పట్టొచ్చు. అప్పుడు మనం ఏం చేస్తాం, క్యాలిక్యులేట్ చేసుకుంటాం, లేదంటే 1 గంటన్నరలో వస్తామని చెప్తాం. అంటే ఏమిటి, బయట ఉండే కాలంతో కూడా మనకు సంబంధం ఉంటుంది. అంతే డిస్టెన్స్ అదే కారులో వెళ్ళే సమయాన్ని బట్టి మారిపోతుంది. మనకి 1/2 అవర్లో వెళ్ళేది 1 గంటన్నర పడుతుంది. అది ఎట్లాగో ఇప్పుడు కాలం ఇలా ఉంది. ఇప్పుడు మీ ధనాధిపతి గోచారంలో ఇలా ఉన్నాడు కాబట్టి మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ సప్తమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి ఈ రకంగా ట్రై చేయండి. మీ దశమాధిపతి ఇలా ఉన్నాడు కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ట్రై చేయండి. అంటే కాలం ఇలా ఉంది అని చెప్పడం ఈజ్ గోచార ఫలితం. ఇప్పుడు సీజన్ బట్టి మనం కొన్ని బిజినెస్లు చేస్తూ ఉంటారు. స్కూల్ టైంలో స్కూల్ బ్యాగ్స్ అమ్ముడుపోతాయి, అయిపోయాక తోడు కొనుక్కోడు. అలాగే కాలం అనేది సీజను, కాలం చెప్పేది గోచారం. ఈ రెండింటిని ఎవరైతే కలుపుకొని చూస్తారో వాళ్ళు కంప్లీట్ బెనిఫిట్ పొందుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పర్సనల్ చార్ట్, గోచారం చూసుకుంటూ వెళ్ళినట్లయితే అంటే మన శక్తి ఏంటి, మనకున్న వనరులు ఏంటి, బయట ఉండేటువంటి వాతావరణం ఏంటి, ఈ రెండింటిని బేరేజ్ చేసుకున్నప్పుడే కదా ఏ బిజినెస్ అయినా ఏ ప్లానింగ్ అయినా అసలు సెట్ అయ్యేది. ఈ రకంగా చూసుకోవాలి. ఇవి చూసుకుంటూ ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా బాగుంటుంది. అది